అక్కడ కూలగొట్టిన అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. సరిపోతుంది వాళ్ళ దేశానికి? సరిపోదు. ఎంత ఎంత సరిపోదు, హాయిగా సరిపోతుంది. ఎందుకు నీళ్ళు అడుగుతున్నారు? ఇప్పుడు మనము 10 రోజుల కుండల నీళ్లు ఉంటే ఆ కుండల నీళ్లు కానీ మనం డబ్బాలు పెట్టుకుని నీళ్లు కానీ తాగుతాం. ఆ పారబోస్తాం కదా, 10 రోజులు నీళ్ళు తాగం కదా. మరి 70-80 ఏళ్ళ నీళ్లు స్టోర్ చేసినవి ఉంటే అవి ఎట్లా తాగుతారు మీరు? అవి తాగుతారు, మీకు తెలియక తాగుతున్నారు. బుద్ధి లేదు కదా. ఎక్కువ చదువుకుంటే ఎక్కువ మూర్ఖుడు అవుతాడు. మోర్ యూ స్టడీ మోర్ యూ బికమ్ ఫులిష్ అని చెప్తారు. అదయ్యి తిక్క ఆలోచనలు పోతాయి కదా వీళ్ళకంతా. ఇప్పుడు ఇలా SLBC ఇది కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది మేడిగడ్డ కాదు, ప్రాణహిత చేవెళ్ళది, దాన్ని మళ్ళీ పాతది కట్టాలని. అది కూడా తప్పే. బనకచర్ల తప్పే, అన్ని తప్పే, ఏదైనా తప్పే. ప్రాజెక్టులు కట్టడమే తప్పు. వాళ్ళ కట్టోళ్ళ దగ్గర డబల్ వసూలు చేయాలి. ఎందుకంటే వాళ్ళ భూములు మునుగుతున్నాయి. ఇప్పుడు మన నాగర్ కర్నూలు జిల్లా చూసినాం. శ్రీరామ్ సాగర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్నది. ఎన్ని ఊర్లు పోయినాయి? అనేక వందల కాదు ఊర్లు పోయినాయి. ఊర్లు పోతే వాళ్ళకి తిరిగి భూములు ఇచ్చినా? మరి భూమి పోతే భూమి ఇవ్వాలి కదా. భూమి పోతే భూమి ఇవ్వలేదు. వాడు మీరు ఇచ్చే నష్టపరిహారంతో 10 ఎకరాల భూమి పోయినోనికి ఎకరం భూమి కూడా రాదు. మరి వాడు ఎట్లా బతకాలి? మరి వాడిని ముక్కుబిండి మెగా కృష్ణారెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఈ బగలగొట్టు వసూలు చేయాలి వాళ్ళ దగ్గర. ప్రజలకు నష్టపరిహారం ఇయ్యి ఒకటి. ఆ పైసలన్నీ వేరే వాళ్ళు ఎత్తుకపోయారు, చచ్చిపోతున్నారు కదా. మరి వాళ్ళ ఉసురు కూడా తాకుతుంది కదా. వాళ్ళ ప్రాణాలు కూడా తెచ్చి రానాలి. తన్ను కూడా చెప్పాలి వీళ్ళకి, రాజకీయ నాయకులు, ప్రాజెక్టులు కట్టేవాళ్ళు తెచ్చి, వాళ్ళకి ప్రాణాలు తెచ్చి, వాళ్ళ పైసలు తెచ్చి, భూములు కూడా తెచ్చి. భూములు ఎందుకు ఇయ్యరు? ఎందుకు తక్కువ ఎందుకు ఇస్తారు మీరు? ప్రాజెక్టులు కట్టినా, పరిశ్రమలు పెట్టినా వీళ్ళు విదేశీ తొత్తులీలు, బానిసలకు బానిసలు. అమెరికా కంపెనీలకు బానిసలు. అమెరికా కంపెనీల బానిసలు మన దేశంలో కార్పొరేట్ కంపెనీలు. ఈ కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడి అంతా అమెరికా నుంచి వస్తుంది. వీళ్ళు కాంపడార్ అంటే దళాలుగా వీళ్ళు, దళారి పెట్టుబడిదారులు వీళ్ళు, సొంత పెట్టుబడిదారులు కావు వీళ్ళు. అక్కడ నుంచి తీసుకొస్తారు, ఇక్కడ భూములన్నీ కొనేస్తారు. దాంట్లో రాజకీయ నాయకులు, కంపెనీల ఓనర్స్ అందరు కలిసి భూముల పైసలు పంచుకుంటారు, ప్రజల్ని చంపుతారు. కాబట్టి కేసీఆర్ని క్షమించేసి మనం కొంచెం వసూలు చేసి, ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులు కడతారు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ముక్కుబిండి తరతరాల దగ్గర వసూలు చేయాలి. అరే నువ్వు వాళ్ళ దగ్గరనే ఉండు. ఎవడైతే ప్రాజెక్టు కడుతుండో వాడు పోయి వాళ్ళ మధ్యన ప్రాజెక్టుల వల్ల మునిగిపోయే ప్రజల నిర్వాసితుల మధ్యన ఉండు. అక్కడే గుడిసె కట్టుకొని ఉండు. ముఖ్యమంత్రి నువ్వు అక్కడ కట్టుకొని ఉండు, మంత్రులు మీరు అక్కడ కట్టుకొని ఉండు. కేసీఆర్ అటువంటి గుడిసెనే కట్టియాలి. కేసీఆర్ DPR లేకపోయినా కట్టాడు. ఈ ప్రాజెక్టులన్నీ DPR లేకుండా కట్టాడు. ఇప్పుడు మల్లన్న సాగర్ది 50 TMCల పరిధి విస్తీర్ణం ఉన్న రిజర్వాయర్. అది 50 TMCలు ఎందుకు? తర్వాత మీరు ఎత్తిపోతలు ఎందుకు? మీకు కరెంట్ ఏడుంది? ఇక్కడ నుంచి అక్కడికి ఎత్తిపోసి, అటు నుంచి ఇటు ఎత్తిపోసి ఏమైనా బుద్ధి ఉందా? ఎత్తిపోయడం అంటేనే ఎత్తుకోవడం, పైసలన్నీ ఎత్తుకొని పారిపోవడం. వీళ్ళంతా పారిపోతారు చూడండి. ఎవరు ఉండరు ఇక్కడ. అమెరికా నుంచి వచ్చారు కదా పిల్లలంతా. మళ్ళీ అమెరికా వాటికి ఖర్చు పెట్టే డబ్బులు రైతులకు నగదు బదిలీ కింద ఇచ్చినా అయిపోతుంది కదా. ఎందుకు ఏరు మీరు? వీళ్ళంతా విదేశాల తొత్తులు. విదేశీ తొత్తులు వీళ్ళు, దేశ ద్రోహులు వీళ్ళే. విదేశాలకు మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళు కూడా తీసుకొస్తారు, వారిని మూతి నాక్కుంటూ తిరుగుతారు. ఇలా ప్రత్యామ్నాయ పంటలని కూడా వీళ్ళని ప్రోత్సహించారు. చేరు. ఎందుకంటే వాటి నీళ్ళు అవసరం లేదు కదా. నీళ్ళు అవసరం లేదు కాబట్టి ప్రాజెక్టులు ఎందుకంటారు? ప్రాజెక్టులు ఎందుకంటే కమిషన్లు రావు, పైసలు రావు, దొంగలే కదా, అంతా పంచుకుంటారు కదా. వాళ్ళు అంత ప్రాజెక్టు కట్టోళ్ళే దేశద్రోహులు, ప్రజలకు ద్రోహులు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్నారు కదా. దేశద్రోహులు అంటే ఎవరు? మనుషులకు ద్రోహం చేసేటోళ్ళే. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులలో నష్టపోయేటోళ్ళు మనుషులే కదా. వాళ్ళకి ద్రోహం చేస్తున్నట్టు దేశద్రోహం కేసు వీళ్ళ మీద పెట్టాలి కదా, పెట్టి వాళ్ళని జైలు పెట్టాలి కదా. రాజద్రోహం అంటే ఎవరు? ప్రజలకు ద్రోహం చేసినట్టే. కాబట్టి ప్రాజెక్టులు కట్టోడు దేశద్రోహి, ప్రజలకు ద్రోహి. అందుకని ఏంటంటే వీళ్ళని ఒక్కరొక్కరిని పట్టుకోవాలి. చదువుకున్న వాళ్ళు చెప్పాలి. ఎందుకు చెప్పారు? చదువుకున్న వాళ్ళు చెప్పారు. అమెరికాలో ఏమైతే తెలియదు మీకు, అక్కడ ఏమైతే చెప్తారు, ఇక్కడ ఏమైతే చెప్తారు. చదువుకున్న వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామలాగా. తప్పది. గట్టిగా చెప్పండి, ఇది తప్పు. ప్రాజెక్టు కట్టడం దేశద్రోహము. ప్రజలకు ద్రోహం అంటే దేశద్రోహమే, ప్రకృతి కూడా ద్రోహమే. ఈ మాట అంటే మనల్ని ద్రోహులు అంటారేమో. వాళ్ళంటే ఏమని అనుకోని, వాళ్ళు ఏమని అనుకోనియండి, నీళ్ళు ఎట్లా వస్తాయని. బ్రోకర్ గాళ్ళు అనుకుంటే మనకేం చేసేది? అజ్ఞానులు అనుకుంటే మనం. దొంగలకు కూడా మాటలు ఉంటాయి కదా. దొంగలు కదా వాళ్ళు, దొంగలు అట్లే అంటారు వాళ్ళు. దొంగలకు మాటలకు ఏం విలువ ఉంటుంది? మన అంటే అందరూ ఉంటారు. ఇప్పుడు మీ నాగర్ కర్నూలు జరిగింది మొత్తం మీరు అనుకున్నారు కదా, మొత్తం తెలంగాణ అంతా అయ్యో 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 అన్నది. ఆ దొంగలే నిండుదాకా కేసీఆర్ దగ్గర దొంగలే ఇప్పుడు కాంగ్రెస్ అని చేరినారు కదా. అప్పుడు నిరంజన్ రెడ్డి ఉంటున్న వాళ్ళే ఇప్పుడు మెగారెడ్డి అంటున్నారు. మరి ఎందుకు నా ఇంట లేరని చెప్తున్నాను మెగారెడ్డి. నీ ఇంట లేకపోతే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలే? ఇప్పటిదాకా ఎడబనుకున్నావు నువ్వు? ప్రజల దగ్గర పోవాలి కదా, ఎందుకు పోలేదు నువ్వు? పోయి వాళ్ళకి అరుచుకోవాలి కదా. ఇంట్లో కూర్చుంటే ఎట్లా? వాడేమో నీ పక్కన వీడొస్తాడు, నీ పక్కన ఒకడైనా బాధితుడు వచ్చిండా, ఒకరు రానిచ్చినవాను. అక్కడ కూర్చున్న కరుణాకర్ రెడ్డి వాళ్ళు A1, A2, A13, A14 వాళ్ళందరూ నీ పక్కన వస్తారా? నీకు తెలియదు అంటావా? ఎవరు నమ్ముతాడు దాన్ని? నువ్వు అట్లా చెప్తే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి, తెలుసుకో నువ్వు. ఇప్పుడు ఇంకొకటి మీరు చూడండి, యూట్యూబ్ ఆన్ చేసి హెల్త్ సంబంధించినవి చూస్తే ఈ న్యూట్రిషనిస్టులు కానీ వీళ్ళంతా తెల్లన్నం తినొద్దు అనేది ఇప్పుడు స్టార్ట్ చేశారు.
వైట్ రైస్ తినొద్దు, వైట్ రైస్ పాయిజన్ తో సమానం అని, వైట్ రైస్ తినొద్దని, అది వాస్తవం కూడా కదా. తెల్ల వాస్తవమే. తినడం వల్ల బ్లడ్ లో గ్లూకోజ్ ఒకేసారి పెరుగుతుంది, పెరిగిపోతుంది. దాని వల్ల షుగర్ వస్తుంది, ఇదంతా. ఇప్పుడు రాను హెల్త్ కాన్షియస్ ఇంకా పెరిగి తినడం, ఈ వైట్ రైస్ తినడం తగ్గించేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఇదంతా అవసరమే లేదు కదా. దేనికి అనుకోవాలా? అవసరమే లేదు కదా. ఎందుకు మరి మీరు జొన్నలు సజ్జలు తినాలని చెప్పి, మీరు తినాలంటోళ్ళు జొన్నలు సజ్జలు రాగులు వరిగలు తైదలు ఊదలు తినాలని చెప్పేటోళ్ళు, మిల్లెట్స్ అంటే మిల్లెట్ తింటే బుల్లెట్ని ఎదుర్కోవచ్చు అని చెప్తున్నారు మీరు. మిల్లెట్ వర్సెస్ బుల్లెట్ అని చెప్తున్నారు కదా. అయినప్పుడు మీరు దానికి నీళ్ళు అవసరమే లేదు కదా, ఎరువు అవసరం లేదు కదా. ఎరువుల ఫ్యాక్టరీలు ఎందుకున్నాయి? అవి విదేశాలే. పురుగుల మందులు పెస్టిసైడ్ ఫ్యాక్టరీలు అనేవి విదేశాలే. విదేశాలకు తొత్తులు కాబట్టి ప్రాజెక్టులు కడుతున్నారు మీరు. వాళ్ళ మందులు, పురుగుల మందులు అమ్ముడు పోవాలి, వాళ్ళ ఎరువులు అమ్ముడు పోవాలి, నీళ్లు కడితే ప్రాజెక్టులు ఫెర్టిలైజర్స్ కదా దీనికి భయంకరమైన వరికి గోధుమలకు చాలా అవసరం. మన దేశం కావు కదా, మన అవి ఎగ్జాటిక్ సీడ్, విదేశీ విత్తనాలు, ఎగ్జాటిక్ బ్రీడ్, అది ఇక్కడ బతకాయి. తెల్ల తోళ్ళకు బానిసలు కదా ఇల్లు. అందుకని అమెరికా పిల్లలందరూ అమెరికాలో పంపిస్తారు, అమెరికా చదివిస్తారు. ఎందుకంటే వీళ్ళ మనస్తత్వమే బానిస మనస్తత్వం. తెల్ల తోళ్ళని గూడిగం చేసిన వాళ్ళు వీళ్ళంతా. అందుకనే తెల్ల తోళ్ళని గూడిగం నిజాం చేసిండ్రు, నిజాం కూడిగం దొరలు చేసిండ్రు, దొరల కూడిగం వీళ్ళు చేసిండ్రు. అందుకనే ఆ బానిస మనస్తత్వం పోదు కదా వీళ్ళది చివరిదాకా. వాళ్ళ బానిస మనస్తత్వం ఉంటుంది. సైకాలజీ ఆఫ్ ది కాలనైజ్డ్ అంటే వలస పాలన గురైన మనస్తత్వం ఎట్లుంటుంది అంటే, వాళ్ళు వలస పాలకుడు ఏది చెప్తే అది చేస్తారు వీళ్ళు. వాడు అరే ఇక్కడ జొన్నలు పండించరా వద్దంటాడు, పండించమంటే వద్దురా అంటాడు. సజ్జలు పండించకరా, వరి పండించు, గోధుమలు పండించు, మా ఫెర్టిలైజర్ తీసుకపో, మా పెస్టిసైడ్ తీసుకపో, ఆడ జల్లు, మేం చెప్పినట్టు ప్రాజెక్టులు కట్టు, మా పైసలని మా దేశాన్ని పంపి, మేం చెప్పినట్టు కంపెనీలు పెట్టు, మా వాళ్ళ భూములన్నీ లాక్కో. నిజాం లాక్కున్నట్టే లాక్కుంటారు వీళ్ళు, రజాకారులు లాక్కుంటారు వీళ్ళు. నయా రజాకారులు కదా. ప్రాజెక్టులు కట్టోడు రజాకారాడు, వాడు ఏ పార్టీ వాడున్నా కానివ్వండి. రజాకారులకు తొత్తులు వీళ్ళు. అందుకని అప్పుడు హిందూ రజాకారులు కూడా ఉన్నారు కదా, ముస్లిం రజాకారులు కాదు. విష్ణు రామచంద్రారెడ్డి రజాకార్ పార్టీ జనరల్ సెక్రటరీ వాడు. అంతా వాడే అక్కడ చేసి మొత్తం రజాకారులు కోటలు గడిలో ఉందరు. అందుకని ఇప్పుడు కూడా వాళ్ళ మనుషులే ఉంటున్నారు కాబట్టి దొడ్డి కొమరే వారసులు పరిపాలన చేస్తలేరు, విష్ణు రామచంద్ర వారసులే పరిపాలన చేస్తారు. కాబట్టి విదేశాలకు అమ్ముడు పోతున్నారు. ఆ రజాకార పాలన ఉంది కాబట్టి మొత్తం విదేశాల పాలవుతుంది, దేశాన్ని నాశనం చేసుకుంటూ పోతున్నారు. అందుకని ఈ ప్రాజెక్టులు కట్టేళ్ళు జైలు పెట్టాలి, అప్పుడు బుద్ధి వస్తుంది. కేసీఆర్ని పెట్టవద్దు, కేసీఆర్కి ముక్కుబండి పైసలు వసూలు చేద్దాము, కానీ ప్రాజెక్టు కట్టేళ్ళని మాత్రం జైలు పెట్టాలి.